ఈ సభాంతరం ఇచ్చిన కళకులకు దొరుకుతావా తల్లి? అమ్మా తెలుపు అంటున్నావు కదా. అవును కదా, అలాగనే దసరాలకించు తల్లి. అలాగేనమ్మా. జయలక్ష్మి రమణ గోవింద రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ మరి నిన్ను పిలిచిన కాదు మేము తెలుపమంటున్నావు కదా. అవును కదా, అలాగనే దసర ఆలకించమ్మా. అలాగే తల్లి. జయలక్ష్మి రమణ గోవింద గోవింద పాల్గొండాన పని పట్టాలో నాతో అదలపుమ్మా చిన్ననాటి వయసులో నాకు 7 ఏళ్ల బాల ప్రాయం నాకు వచ్చినది కదమ్మా. అవును కదా, మరి నాకు తగ్గమైన పని పాటలు, నాకు తగ్గమైన ఆట పాటలు అమ్మ కుమార్తె అలాగ నాకు నేర్పమ్మా. చూడమ్మ కుమార్తె తల్లి, ఈ చిన్ననాటి వయసులో నాకు తగిన పని బాటలు నాతో తెలియపట్టను కదా. అవును కదా అమ్మ కుమార్తె. ఆహా అమ్మా, ఎవరు చెప్పిరి ఎవరు నేర్పిరి ముద్దలకు దూరా, ఎవరు చెప్పిరి ఎవరు నేర్పిరి ముద్దలకు దూరా, చిన్నాడా బిడ్డ నాన్న బిడ్డ పండలసిని చెట్టసిని కావిలిపోతావా, పండలసిని నా చెట్టసిని కావిలిపోతావా, చిన్నాడా బిడ్డ చిన్నాడా బిడ్డ ఎండవడిచి పట్టుకాయ పట్టు చేతవచ్చినాడే, ఎండవడిచి పట్టుకాయ చిన్నాడా బిడ్డ ఆయాడ బిడ్డ ఒంటరి కాటు ఓరదమ్మ చెట్టావి అవతారం ఓరాదమ్మ జనకావి తల్లి. అమ్మ చెల్లెల కోన కాదల కోన వెట్టదియవమ్మ కూతురు సిన్నమ్మ నాడ బిడ్డ తల్లి వినిన తల్లి విన తల్లి విచ్చిన కోన నాది విన బ్రహ్మది విన తల్లి విచ్చినాని ఏ విచ్చినాని తల్లి విచ్చిన అమ్మ మీ ఆజ్ఞ ప్రకారమే ఒంటరిగా నువ్వుకుండా ముందు సమనూరు మంది వెనకరు మంది చెల్లితో దాంతో వెంట తీసుకొని ఎండ వరుసలు బంగారం చేతబట్టి అలాగనే విందస్తావా తల్లి? అలాగనేనమ్మా. అమ్మ చెల్లి అమ్మలారా, ఏమ్మా మరి మా తల్లి గారిని అవును మరి నాకు తగ్గైన పని పాటలు అడిగిన గాని మరి ఈ ఊరికి ఉత్తరాన 7 మంది వేసింది. ఆ 7 ఎకరాల జొన్నసేని కవులు పోయి అక్కడ చిన్న చిన్న పని పాటలు నేర్చుకోరమ్మా అన్నారు కదా. అవును తల్లి. మరి ఎండు వరుస బంగారు కూడా చేత పట్టుకున్నాము. మరి ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ ఆ 7 ఎకరాల జొన్నసేనికి కవులు పోదామమ్మా. పద తల్లి. జయలక్ష్మి రమణ గోవింద గోవింద